అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జగనన్న పథకాల వల్ల బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా కొంతమంది అంటూ ఉంటారు, అన్న మా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అన్న అంటుంటారు. కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ రాదు? జగనన్న ఇచ్చిన పథకం ఉండగానే మీరు చేశారు. కుక్కర్ కొనుక్కొచ్చుకున్నారు. బాగా కుక్కర్ వచ్చిన తర్వాత కుక్కర్ మీద భోజనాలు మొదలు పెట్టారు. తర్వాత గుడ్డలు ఉత్తుకోవడానికి కావాలా. ఈ మధ్య జగనన్న వచ్చిన తర్వాత ఈ షాపుల వాళ్ళు కూడా బాగా కత్తులకు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చే నెలలో అక్కకు చేయిది వస్తుంది, ముసలాంకు పెన్షన్ వస్తుంది, పిల్లోనికి అమ్మ కూడా వస్తుంది. కాబట్టి అక్కగారిని నమ్మి ఈరోజు వాషింగ్ మెషిన్ ఇస్తా ఉన్నారు, ఫ్రిడ్జులు ఇస్తా ఉన్నారు బ్రహ్మాండంగా. ఈ ఫ్రిడ్జులు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. నేను పోతా, నాకు తెలుసు, మీకు తెలుసు. నేను ఎందుకంటే గడప తిరిగినా, నాకు తెలుసు. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఈరోజు మడగంతగా మొదలు పెట్టారు. 3 రోజుల పప్పు, 4 రోజుల పప్పు. ఆడలు వంట చేయడం పెట్టారు. ఈ మధ్య ఫ్రిడ్జులలో వాసన ఏంటంటే వాసన రాదంటో వాడు కనుక్కున్నాడు. ఏం చేస్తాం, పవర్ లేదు మనకు, ఏమర్చినా ఇబ్బంది ఆడలు. కాబట్టి ఫ్రిడ్జులు తెచ్చుకునేది కావాల్సినంత రోగాల పెట్టేది. ఆ పెట్టెలో నిండుగా 2 రోజుల పప్పు, 3 రోజుల పప్పు వాసన రాదు. కాబట్టి చేసేదేలే, మర్చిపోయినారు, చేయడమే మర్చిపోయినారు. వాషింగ్ మిషన్లు కొన్నారు, కుక్కర్లు కొన్నారు. ఈ రోజు అన్ని రకాల ఏసీలు పెట్టారు. బాగా చల్లగా పిల్లోడు నిద్రవాడాలి. ఈ మధ్య వాడు ఏసీ కానీ ఒప్పుకోవడం అని చెప్పి కరెంటు బిల్లు ఎందుకు రాదు? రాదా కరెంటు బిల్లు? ఆ విధంగా జగనన్న వచ్చిన తర్వాత మన స్థితిగతులు మెరుగయ్యాయి. మాట్లాడదామా? మన స్థితిగతులు మెరుగయ్యాయా లేదా? గట్టి చెప్పాలా? మెరుగైనాయి. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.